మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం అండి. ఇవి మన గార్డెన్‌లో పూచిన ఫ్లవర్స్. అయితే దేవుడికి పూజ కోసమని కోసుకొచ్చాను. ఇంకా ఈయనకి ఎప్పటినుంచో చెప్తున్నానండి రెడ్ కలర్ మందారాలు కూడా తీసుకురమ్మని. ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి రెడ్ కలర్‌వి. అవి దేవుళ్ళకి పెడితే చాలా అందంగా ఉంటాయండి రెడ్ కలర్ మందారాలు. ఈ కలర్ అయితే పూస్తున్నాయి. వీటిల్ని లక్ష్మీ మందారాలు అంటారండి. పండు అయితే ఈవినింగ్ 6:30 అయిందండి. వాడు ట్యూషన్ కానీ బుక్స్ అవి చదువుకుంటున్నాడు. షీకి వెళ్ళిపోయాడు. ఏది ఫేస్ ఎలా రన్నింగ్ స్మైల్ చే ట్యూషన్కి ఏమనరా టీచరు లేట్గా వెళ్తే చెప్పు, తిడతారా? సిగ్గుపడతావేంట్రా? కార్తీక్ వీడియోలో కనిపించట్లేదని కామెంట్స్ పెడుతున్నారు అందరూ. షీకి ఒక్కడే కనిపిస్తున్నాడు, కార్తీక్ కనిపించట్లేదు అంటున్నారు. చెప్పు, హాయ్ అని చెప్పు అందరికి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళే. బాయ్. పెట్టుకున్నా బుక్స్ అన్నీ? డైరీ తీసుకున్నా? ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారండి. ఈయన వర్క్ నుంచి వచ్చేసారు. అర్జెంట్గా వెళ్ళి టీ పెట్టి ఇచ్చేసాయి. ఓకే, ఈయనకి టీ పెట్టి ఇచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇద్దరం కలిసి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చామండి. ఇక్కడ వీక్లీ ట్వైస్ సంత జరుగుతుంది కదా, ఆ కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ కూరగాయలు అవి తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసామండి. మార్కెట్లో మేము ఇవాళ తెచ్చుకున్న సంతలో తెచ్చుకున్న కూరగాయలు ఇవన్నీ ఆల్మోస్ట్ కొన్ని అయితే 10 days వచ్చేస్తాయి. రోజు క్యారేజెస్ కాబట్టి ప్రవల్కాకి పిల్లలకి కొంచెం ఎక్కువే పడతాయి మా కూరగాయలు. పచ్చిమిర్చి లక్కీగా వీడు ఏంటంటే కవర్లో పెట్టి ఇచ్చేసాడు కేజీ. ఇవి మాకు ఇంచుమించు మోర్ దాన్ 10 days పైనే వస్తాయి. అలా పెడితే ఫ్రెష్గానే ఉంటాయి, పాడైపోవు. వీలు కుదిరినప్పుడు నేను వెజిటబుల్స్ తెచ్చుకొని నేనే సర్ది పెడతా ఉంటాను. పెద్ద ఎక్కువగా హెల్ప్ చేయను, కానీ నాకు అవకాశం కుదిరినప్పుడు నేను హెల్ప్ చేస్తాను. ఉంది లేతకాయ అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది. వెజిటబుల్స్ అన్నీ వాళ్ళన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి ఆల్మోస్ట్. టమాటోస్ కూడా 2 kgs తీసుకున్నాము. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి, పెద్ద ఎక్కువ లేదు. 40 rupees అలా ఉన్నాయి, పర్ కేజీ వచ్చి 40 rupees అట్లా ఉన్నాయి. ఈవెన్ పొటాటోస్ అయినా అన్నీ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. ఆనియన్స్ వచ్చేసి 50 rupees ఉన్నాయి. 2 kgs తెచ్చుకున్నాము. ఆల్మోస్ట్ మాకు 2 kgs అంటే అరౌండ్ ఒక మంత్ వచ్చేసినా కూడా చెప్పుకోక్కర్లు వచ్చేస్తాయి అనమాట అలాగా. తర్వాత చామదుంప కూడా 50 rupeesకి ఇచ్చాడు కిలో. బాగున్నాయి ఇవి. కరివేపాకు తీసుకురాలేదా? కరివేపాకు ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉంది కదా, సో తర్వాత తీసుకొచ్చాను. కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కూడా బాగానే ఇచ్చాడు బెటర్గా. 20 rupees తీసుకున్నాడు ఈ కట్ అంతా. తర్వాత ఇవి వచ్చేసి మనకి చామదుంప. మా చిన్న అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టం. పెద్దాడైతే ఫ్రై తింటాడు, చిన్నాడికి అయితే వాళ్ళ అమ్మ పులుసు చేసి పెట్టాలి. పులుసు అంటే ఎక్కువ ఇష్టపడతాడు వాడు. సో వాడి కోసం ఎస్పెషల్లీ నేను వెతికి మరీ చామదుంపలు తెచ్చుకుంటాను, ఎక్కడ ఉన్నాయి ఎంత కాస్ట్ ఉన్నా కూడా. సో ఇప్పుడైతే కేజీ 50 rupees తీసుకున్నాడు. చాలా బాగున్నాయి ఇవి దుంపలు కూడా. తర్వాత ఆనియన్ వచ్చేసి మాకు పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఏమన్నా సాస్ లైక్ పులుసులు అవి పెడితే రేర్గా యూజ్ చేస్తాము. లేదు అంటే ఈ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేసుకున్నప్పుడు గ్రేవీ కర్రీ చేస్తుంది, లైక్ సేర్వా అంటాం కదా. సో ఆనియన్ తోటి అప్పుడే మాకు యూజ్. ఆనియన్ ఒక 2 kgs అయితే 1 month వచ్చేస్తాయి మాకు. ఫ్రెష్గా ఉన్నాయి. సో ½ kg వచ్చేసి 30 rupees తీసుకున్నాడు వాడు. కేజీ వచ్చి 60 rupees. బాగున్నాయి. యాక్చువల్లీ బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతాయి. కాకరకాయ కంపల్సరీ ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలకి పెట్టాలి. సో మనం కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కాకరకాయ అయితే తినాలి ఏదో రకంగా. ఇవి వచ్చేసి బ్రింజలు. ఇవి కూడా కిలో వచ్చేసి 60 rupees. ఒక ½ kg తీసుకున్నాం. మాకు పెద్ద ఎక్కువ ఖర్చు ఉండదు. పిల్లలు పెద్ద ఇష్టపడరు. మేము కూడా ఏంటంటే లైక్ కొత్తిమీర కారం అది చేసి ప్రవల్కా చేస్తుంది, లేదంటే అల్లం పెట్టి చేస్తుంది, గుత్తి వంకాయ కానీ అట్లాగా. ఒక వీక్ వచ్చేసి ఒక 2 times వచ్చేస్తాయి మాకు. ఆల్మోస్ట్ ½ kg తీసుకున్నాను. 30 rupees తీసుకున్నాను ½ kilo. సో ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి స్వీట్ పొటాటో. కేజీ వచ్చి 50 rupees తీసుకున్నాడు.
ఇవి చాలా హెల్దీ అనమాట. మనకి ఈవెన్ మేల్ హెల్త్కి యూస్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ప్రోటీన్ సప్లిమెంట్. వెజిటేరియన్స్కి ఏంటంటే ఇది స్వీట్ పొటాటో తీసుకుంటే కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా మనకు వస్తుంది. సో చాలా చాలా హెల్దీ. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ పొటాటోస్ అన్నమాట. సో ఇవి 3 కాయలు చిన్న చిన్నవి వచ్చి 20 రూపీస్ తీసుకున్నాడు. అది లెంగ్తీగా ఉన్నాయని చెప్పి బ్యాగ్లో మీకు సెట్ అవ్వో, నేను కట్ చేసి ఇస్తానని చెప్పి వాడే కట్ చేసి ఇచ్చాడు అనమాట. సో ఇవి టమాటోతో కానీ సాంబార్కి కానీ వాటికి యూస్ చేసుకుంటాము. ఈవెన్ ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది. ఇవి 1/2 కేజీ బెండి ఓక్రా లేదంటే బెండకాయ. సో ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లేడీస్ ఫింగర్ యూనో లేతగా ఉన్నాయి అన్నమాట. మేము ఫ్రై చేసుకుంటాము. వన్ ఆఫ్ ద మోస్ట్ వెజిటేబుల్ మేము రెగ్యులర్గా యూజ్ చేసేది. సో ఇవి కూడా 1/2 కేజీ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నాడు. ఇలా సర్ది పెట్టేసుకుంటే మాకు బ్యాగ్లో అరౌండ్ ఒక 10 days అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము చామదుంపలు. సో ఇవేంటంటే మేము కవర్లో ఏమి ఉంచాము, ఈ సపరేట్గా ఎయిర్ ఫ్రీ ఉండేలాగా బయటే ఉంచుతాము. ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి. సో ఇవన్నీ ముందు కవర్లోకి పెట్టేసుకొని తర్వాత బయట ఎయిర్ ఫ్రీగా బయట ఉంచేస్తాం. ఏంటంటే ఫ్రిడ్జ్ కింద సపరేట్ స్టోర్ ఉంది. ఈ దుంపలన్నీ కూడా అందులోనే పెడతాం, కంద లైక్ అలాంటివన్నీ కూడాను. సో పొటాటోస్ ఇవి కూడా మాకు చాలా మోస్ట్ యూస్ఫుల్ వెజిటేబుల్. ఈ దుంపలు బాగా యూస్ చేస్తాం మేము. సో ఒక 2 kgs తీసుకున్నాను. ఇవి కూడా మాకు అరౌండ్ ఒక 10 days, ఒక 2 times-కి 3 times-కి వచ్చేస్తాయి అన్నమాట. 1/2 kg వచ్చేసి ఇవి 3 బీరకాయలు వచ్చినాయి. మేము ఏం చేస్తామంటే ఒకటేమో ఏదన్నా పచ్చడి చేసేసుకొని ఈ 2 బీరకాయలు వచ్చేసి క్యారేజ్ పెట్టేస్తుంది పిల్లలకి. లేకపోతే ఇంట్లో కుక్ చేస్తే మళ్ళీ వాళ్ళు తినరు. క్యారేజ్ పెట్టేస్తే వాళ్ళకి చాయిస్ ఏం లేక తినేస్తారనమాట. బీరకాయ ఎక్కువ ఖర్చే ఉండదు మాకు, అందుకని ఒక 1/2 kg తీసుకున్నాం. టమాటోస్ చూడండి మంచి కలర్ఫుల్గా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా 2 kgs తీసుకున్నాము. ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేసాయి. కేజీ వచ్చి 20 రూపీసే తీసుకున్నాడు. ఐ థింక్ ఎక్కువ క్రాప్ వచ్చే సీజన్ అనుకుంటా. సో అందుకని చెప్పి కిలో 20 రూపీస్కే అమ్ముతున్నాడు. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. దోసకాయ అయితే తీసేసుకున్నాము. ఒకటి ఏంటంటే చిన్న దోసకాయలా పెట్టేస్తుంది రావుగా, తర్వాత ఒకటేమో పప్పు చేసేస్తాము. ఇంకోటి వచ్చేసి మామూలుగా రెగ్యులర్ చట్నీ చేసుకుంటే కొంచెం కొబ్బరి కాంబినేషన్ తోటి సూపర్గా ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకుంటాము. 3 కాయలు అనమాట. If you like this video, please like, share and subscribe. Thank you.